బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్లలో ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన అనే గ్రామంలోనే సరస్వతి నది యొక్క ఉద్గమ స్థానం ఉన్నది. ఇక్కడనే వ్యాస భగవానుడు మహాభారతాన్ని చెబుతుంటే గణపతి వ్రాశాడు. ఇక్కడనే ఉద్భవించిన సరస్వతి నది యొక్క హోరునకు వ్యాసుడి ఏకాగ్రత భగవంతుడుగా వ్యాసుడు సరస్వతి నదిని అంతరార్ధనం కమ్మని శపించాడు. ఆ నది ముందుకు వెళ్ళి ఎలా అంతరార్ధనం అవుతుందో వీడియోలో చూడవచ్చు మనం. సరే, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఈడికి రాగానే అంతమైపోతుంది. వాటర్ అసలు కనిపించట్లే, బయటికి ఏడ కనిపించదు. అక్కడి నుంచి ఇక్కడ దానికి వస్తుంది, ఇక్కడి నుంచి మాత్రం కనిపించదు మనకు. అసలు ఎట్లా సాధ్యం అవుతుంది అనేది మరి వెనకట మరి అది ఉన్నదా లేదా, అటు మొత్తం కాలువ ఉన్నది, పోతే అట్లా పైన వెళ్ళిపోవాలి. సరే, లోపలికి పోయినా కూడా బయటకు వచ్చిపోవాలి. కానీ మరి ఏమవుతుందో కానీ ఇది మాత్రం వాస్తవానికి జరిగిందని చెప్పి పెద్దలు చెప్తున్నారు.